హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకూస్ మామ్ కిచెన్. పాలకూర విత్ చికెన్ కాంబినేషన్తోని మనం ఇలా చేసుకున్నట్టయితే సూపర్గా ఉంటుందండి. రోటీ అండ్ పుల్కాస్లోకి అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు. ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కడాయిలో వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పందారు వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత పాలకూరను వేసుకొని బాయిల్ చేసుకోవాలి. దీంతోపాటు 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి స్పైసీనెస్ గురించి. సో మనం ఇలా షుగర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే పాలకూర యొక్క నేచురల్ కలర్ అలానే ఉంటుంది. తర్వాత చిల్డ్ వాటర్లో వేయడం వల్ల పాలకూర నల్లగా మారకుండా ఉంటుంది. తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే కొంచెం దాంతోపాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్ పెట్టుకొని అందులోనే కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని ఆయిల్ వేసుకొని మరిగిన తర్వాత జీలకర్ర అండ్ బిర్యానీ ఆకు, 2 యాలకులు, దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాల్సి ఉంటుంది. ఫ్రెష్గా రుబ్బు పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇదంతా వేగిన తర్వాత ఇందులోనే మనం 1/2 కిలో వరకు చికెన్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. విత్ బోన్ కానీ బోన్లెస్ రెండిట్లో మనం ఏదైనా తీసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లోని కొంచెం కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నట్టయితే మనకి ఇందులో వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ చికెన్ అనేది మనకి కుక్ అయిపోతుంది. టేస్ట్కి అకార్డింగ్ కారం యాడ్ చేసుకొని వేయించుకున్న ధనియాలు అండ్ జీలకర్ర పొడి కూడా వేసుకొని మసాలాలు వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత 2 నుంచి 3 టేబుల్ స్పూన్లకు పెరుగు అనేది చిలికి పెట్టుకొని దీన్ని యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ మంచి టెండర్గా ఉంటుంది మనకి. చూడండి, ఇక్కడ చికెన్ అనేది కంప్లీట్గా ఉడికిపోయింది కదా. సో ఈ స్టేజ్లోనే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడాను ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు కానీ కారం కానీ ఏమైనా సరిపోతే మన టేస్ట్కి అకార్డింగ్ అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టేసుకొని 5 మినిట్స్ మనం ఇలా ఉడికించుకున్నట్టయితే పైన ఆయిల్ అనేది ఇలా తేలుతుంది కదా, మనకి కర్రీ అనేది ప్రాపర్గా కుక్ అయినట్టు. ఇందులోనే కొంచెం కస్తూరి మెతి కూడా యాడ్ చేసుకొని కలుపుకున్నట్టయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే పాలక్ చికెన్ రెడీ. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.